పెళ్లి చేసుకుంటానని తనను మోసం చేశాడంటూ యువతి ఫిర్యాదు చేసింది. ఏకంగా ఆ వ్యక్తి కానిస్టేబుల్ అయ్యాడు. ఇప్పుడు కానిస్టేబుల్ అయిన తర్వాత తనను పట్టించుకోవడం లేదు. తనను అంతకుముందు శారీరకంగా వాడుకున్నాడు. ఏకంగా గతంలో పెళ్లి కూడా చేసుకున్నాం, కానీ ఇద్దరం రహస్యంగా చేసుకున్నాం. ఇప్పుడు తనని మోసం చేశాడంటూ అమ్మాయి ఏకంగా నేషనల్ ఎస్సీ కమిషన్ ఆశ్రయించింది. దీంతో కమిషన్ చాలా సీరియస్గా తీసుకుంది. 5 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ డీజీపీకి, జిల్లా ఎస్పీకి కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి. లేదంటే సీరియస్ యాక్షన్ ఉంటుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి స్థానికులు అలాగే పోలీసులు కూడా స్పందించారు. ఒకసారి చూద్దాం. నుంచి పరిచయం. మాకు ఎవరు పరిచయం? ఆయన పేరేమి? రఘునాథ్ గౌడ్, చిన్నపల్లి చెందిన గట్టు మండలం, మాది భద్రాచలం పాల్వంట. అది 3 years నుంచి మాకు పరిచయం ఉంది. 2 years బ్యాక్ మేము మ్యారేజ్ చేసుకున్నాం 2024లో. అతను ఏమన్నాడు, ట్రైనింగ్ అయిపోయి పోలీస్ జాబ్ వచ్చింది అతనికి. ట్రైనింగ్ అయిపోయినాక పెళ్లి చేసుకుందామని అన్నాడు. పెళ్లి తీరా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్లో జాయిన్ అయినాక చేసుకుంటాడు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు చేసుకోను, నాకు వద్దు, మీ క్యాస్ట్ ఇది, మా అమ్మ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మా అన్న వాళ్ళు తిడుతున్నారు వేరే క్యాస్ట్ అనేసి అని చెప్పి ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా నెంబర్ బ్లాక్ చేసి ఫోన్ కాంటాక్ట్లో లేకుండా వెళ్ళిపోయింది. వాళ్ళు గవర్స్ మాది ఎస్సీ క్యాస్ట్ అని, తక్కువ క్యాస్ట్. నాన్న మా అన్నలు ఒప్పుకోవట్లేదు అనేసి వాళ్ళ మేనమామ కొడుకు విదేశతో నన్ను వాళ్ళ ఇంటికి పోయి నన్ను కొట్టడానికి నన్ను కొట్టించింది అబ్బాయితో. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే 2 years మేము ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ లానే ఉన్నాం. మా ఇంట్లో మా సైడు ఇటు సైడు. అతను శాంతినగర్ వేసేటప్పుడు కూడా రూమ్ తీసుకున్నప్పుడు నన్ను తీసుకెళ్ళేవాడు. భార్య భర్తలానే ఉన్నాం. అంటే ఓన్లీ ఇప్పుడు నేను ఎక్కడికి అంటే నేను గట్టు స్టేషన్కి వెళ్ళినా, నెక్స్ట్ ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళినా నాకు ఇంతవరకు టైం చూసుకుంటూ వచ్చా నాకు ఏ న్యాయం జరగలేదు. నేను అందుకనే సార్ చెప్తున్నా, నేను ఎన్ని రోజులు అతని భార్యలాగానే ఉన్నా. ఇప్పుడు అతని కేసు అయినా సరే అతని భార్యలాగానే నేను చచ్చిపోతాను. కేసు పెట్టినా నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళే కూర్చుంటా అక్కడ వాళ్ళ కూర్చున్నంతల్లో. పాల్వంచాలి మా ఇంటికి వచ్చిండు అబ్బాయి. మేము పెళ్లి చేసుకున్నాం. మీరు ఎవరికన్నా వచ్చి నేను ట్రైనింగ్కి వచ్చినప్పుడు మీరు పెళ్లి చేస్తారేమని మేము ఇద్దరం గుడ్లే పెళ్లి చేసుకున్నాం పాల్వంచకుండా. మేము ట్రైనింగ్కి వచ్చినాక మా అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేసుకుంటా. అప్పటిదాకా మీరు భయపడకండి, మిమ్మల్ని మోసం చేసినా నాకు జాబ్ ఉంది, మీకు భయపడే పని లేదు అని మాకు ఇట్లా మంచి మాయమాట చెప్పి మా ఇంటికి రావటం పోవటం, మా ఇంటికాడ ఉంటాం, మా పిల్లలతో మంచిగా ఉంటాం. ఇట్లా చేసిండు. ఇట్లా డబ్బులు ఆంటీ నాకు ఇచ్చి అలాంటి కూడా 50,000 డబ్బులు కూడా ఇచ్చిన. ఆ అబ్బాయికి జ్వరం తగ్గిన హాస్పిటల్ ఉన్నట్టు కూడా ఫోన్ పే చేసినాం డబ్బులు. మీరు డబ్బులు ఇస్తే మా అమ్మ తర్వాత అమ్మ అంటే నువ్వే, మీరు దేవతలు, అసలు మా అంత మంచోళ్ళు మీరు, మిమ్మల్ని ఏం మోసం చేయరు, మీరు ఏం డౌట్ వద్దు, అసలు మీరు డౌట్ పడవద్దు, నాకు జాబ్ ఉంది, మీకు డౌటే వద్దు మీకు అని మమ్మల్ని ఇట్లా మాయ చేసి ఇప్పుడు 10 రోజులు 20 రోజులు బట్టి ఇప్పుడు ఇట్లా చేసిన. మొన్న 17th రోజు, ఈ నెల 17th రోజు గట్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళి శాంతినగర్లో పనిచేసే ఒక రఘునాథ్ అనే కానిస్టేబుల్ నన్ను నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఇప్పుడు అడిగితే పెళ్లి చేసుకుంటలేదు అని నన్ను మోసం చేసిండని చెప్పేసి ఆ కంప్లైంట్ మీద కేసు చేయడం జరిగింది. బేసింగ్ ఆన్ దట్ కంప్లైంట్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. ఒకవేళ ఆమె ఫర్దర్గా ఆమె స్టేట్మెంట్ కూడా ఇన్ డీటెయిల్గా రికార్డ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా చట్ట ప్రకారంగా ఒకవేళ ఏదైతే తప్పు జరిగిందో డెఫినెట్లీ వీ షుడ్ టేక్ యాక్షన్ అకార్డింగ్లీ. ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చింది సార్? 17th రోజు. ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ కాలేదు సార్? అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. అంటే ప్రేమించి మోసం చేసి అదే కంప్లీట్ చేసుకోనని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వస్తున్న స్టేట్మెంట్ రికార్డ్ చేసి బేసింగ్ ఆన్ ఆ స్టేట్మెంట్ ఓన్లీ కేసు రిజిస్టర్. మళ్ళీ ఇన్ డీటెయిల్గా ఆమె స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి రికార్డ్ చేయడం జరుగుతుంది. చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి యాక్షన్ తీసుకున్నాం చట్ట ప్రకారంగా. అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు అని అంటుంది సార్, దానిపైన వేరేమంటారు? వెరిఫై చేస్తారు.
కాళ్ళకు మెట్టెలు తాళ్ళు పెట్టుకుని వచ్చి వెరిఫై చేస్తాం ప్రాపర్గా అన్నీ. అమ్మాయి అయితే గౌడ్స్, అమ్మాయికి ఇంకా ఇన్ డీటెయిల్గా వెరిఫై చేస్తాం. దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ సామాజిక మాధ్యమాలలో ఒక దళిత యువతిని ప్రాపర్గా అన్ని కరెక్ట్ చేస్తాం. దళిత యువత అయితే ప్రాపర్గా 100% చట్ట ప్రకారంగా యాక్షన్ ఉంటుంది.